హాయ్ హలో అండి, నేను మీ నీరజ. బాగున్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. నేను బాగున్నానండి, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అందరికీ థ్యాంక్ యూ అండి. నా వంటలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. చూసిరా అండి, మీకు తెలిసిపోయింది వచ్చులేండి ఇప్పటికే. మనం తర్బూజా ఐస్ క్రీమ్ చేస్తున్నామండి. ఇప్పుడు మా ఓడు ఉన్నాడు కదా, నా మనమడు, నా వెంబడే పడుతున్నాడండి. ఎప్పుడు చేస్తున్నావు అని. ఏందేమో కానీ నన్నైతే పరిశాన్ చేసేస్తున్నాడు. అందు గురించి అనేసి వాడికి చేసినట్టు ఉంటుంది, ఇటు మీకు చూపించినట్టు ఉంటుంది అనేసి నేను ఈ రెసిపీని చేస్తున్నానండి. రెండు ఏం కావాలో చూద్దాం. మనకు కావాల్సింది, దీనికి ఏం అవసరం లేదండి, ఓన్లీ నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. దీనికి ఇంకా మిల్క్ మేడ్ తీసుకున్నాను, కొన్ని టూటీ ఫ్రూటీస్ తీసుకున్నాను. దానికి మనకు షుగర్, టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసేసుకోండి. మీరు వద్దనుకుంటే వేసుకోకండి, స్కిప్ చేసేసేయండి. దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఈ పైన పాట్ని తీసేసేయాలండి. మనం చూడండి, ఓకేనా? ఇది తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఈ గింజలన్నీ ఫస్ట్ మనం గింజలన్నీ తీసేసుకోవాలండి. ఈ గింజలు మనకు అవసరం లేదు. మీరు ఇష్టం ఉంటే మంచిగా కడిగి క్లీన్ చేసి, ఇది కూడా మేమైతే చిన్నప్పుడు అదే పని చేస్తుంటే మంది ఈ ఫ్రూట్స్ తెస్తుండే కదా, ఈ ఫ్రూట్స్ని కాకుండా మేము ఈ విత్తనాల గురించి కొట్లాడుతుంటిమి. చిన్నప్పుడు వేరే కదండి, నిజంగా అట్లుంటుండే అంత. ఇప్పుడు వేరు, అప్పుడు వేరులేండి, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ తీసి, ఇది అవసరం లేదు మనకు, ఇది పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్లో. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే, ఏదైతే ఇప్పుడు మనం ఈ పల్పు తీస్తున్నామో దీన్ని, ఇదంతా మనము మంచిగా స్పూన్తో తీసి ఇందులో వేసేసుకోవాలండి. అంతేనా? చూసిరా, చూడండి, ఇట్లా తీసేసుకోవాలి అంతా. చూసిరా, ఇది ఇక్కడ పక్కన పెట్టుకుందాం మనము. ఇవి రెండు అయితే మనకు ఇప్పుడు మళ్ళీ అవసరం కదండి, పక్కన పెట్టుకుందాం ఇవి రెండు. దీంట్లోకి ఏం చేసుకుందామంటే, ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకుందాం మనము. చూడండి, మంచిగా మిల్క్ మేడ్ ఎందుకు వేస్తుందంటే మనకు మంచిగా స్వీటు టేస్ట్ అన్నీ బాగా వస్తాయండి దీంట్లో, అందుకని వేసేస్తున్నా నేను. దీంట్లోనే రెండు స్పూన్ల షుగర్ వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. చాలా స్వీట్ని బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుందండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి. చూడండి, ఓకేనా? దీంట్లోనే కొంచెం అన్ని మంచిగా పాలు వేసుకుందాం. కాచి చల్లార్చిన పాలు వేసిన నేను. ఇదంతా మనం ఏం చేసుకోవాలి, ఒకసారి మిక్సీ పడదాము. ఇప్పుడు మనకి చూడండి, సూపర్ క్రీమ్ మంచిగా అయిపోయింది మనకి. అయిందా? దీంట్లోనే కొన్ని టూటీ ఫ్రూటీలు మీ ఇష్టం ఉంటే వేసుకోండి, పిల్లల అట్రాక్ట్ గురించి నేను వేస్తున్నాను, కొన్ని వేసినాను. ఇది మంచిగా కలుపుదాం, ఓకేనా? డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అయితే మా వాడు తినడు అని నేను వేయట్లేదు, మీరు వేస్తే వేసుకోండి. మంచిగా చూడండి, ఓకేనా? అంతా ఇందులో ఫిల్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని దీన్ని ఏం చేయాలి, మనము ఒక 6 గంటలు ఫ్రీజ్ చేసుకోవాలండి, డీప్ ఫ్రిడ్జ్లో. 6 గంటలు అయినాక దీన్ని మనం తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూడండి, ఇక నాకు ఇంకా కొద్దిగా అంతా మిగిలింది. దీనికి ఇది ఐస్ క్రీమ్ చేసేస్తున్నా అంతే. ఇది కూడా 2 ఫ్రీజర్ చేసేసుకుందాం మనము. ఫ్రిడ్జ్లో తీసినాను చూడండి. ఇప్పుడు మనము దీన్ని ఐస్ క్రీమ్ లెక్క కట్ చేసుకుందాము. కట్ చేసి చూద్దాము. మా వాడు అక్కడ రెడీగా ఉన్నాడండి. ఎగ్జైటింగ్ ఉంది ఆడికి చాలా. ఇది ఇంకా చూడండి, మనము ఫ్రీజ్ చేసుకున్నాం కదా, ఇది పైన పాట్ ఇది. ఇక చూడండి, ఇది తీసేసిన. ఇది వచ్చేసి కట్ చేసుకుందాం మనం. మస్తు గట్టిగా ఉన్నదండి, చూసుకొని కట్ చేసుకోండి మీరు కూడా, ఎందుకంటే ఐస్ అయిపోయింది కదా మనకి. ఈ కట్ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది మనకి. కాకపోతే ఏంటంటే నీట్గా కట్ చేసుకోండి ఇట్లా. ఇగో చూడండి, ఓకేనా? దీన్ని ఇట్లా రెండుగా కట్ చేద్దామండి. మన ఐస్ క్రీమ్ చూసిరండి ఎంత చక్కగా వచ్చిందో.
చూడండి పిల్లలకి ఇట్లా టూటీ ఫ్రూటీ ఇట్లా పెట్టిస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి చాలా బాగా వచ్చిందండి. నాకు కూడా ఎందుకో ఎగ్జైటింగ్ ఉంది తినాలని. అంతే అండి. చూడండి ఇంత ఈజీగా మనం కూడా చేసుకుంటాం. చూడండి మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా. సూపర్ అండ్ సూపర్ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మన పిల్లలకు మనం చేసుకొని ఎంజాయ్ చేపియాలండి. అంతే కదండి కదా. మనం ఏం కెమికల్స్ గినా ఏం వేయకుండానే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసి పిల్లలకు పెడుతున్నాం. అంతే కదండి. మీరు కూడా చేయండి. చేసి ఈ వైరల్ అయిన ఐస్ క్రీమ్ని మన పిల్లలకు తినిపించాలండి. వాళ్ళు రీల్స్ చూస్తూ ఉన్నారు. చూసి అన్నీ నేర్చుకుంటున్నారండి పిల్లలైతే కదా అండి. అందు గురించి అని మనం కూడా చేసి పెట్టాలి కదా. చిన్ను అయిపోయింది. రండి హాయ్ చెప్పు. మన ఫస్ట్ అందరికి హాయ్ చెప్పు. ఇగో నువ్వు అడిగిన ఐస్ క్రీమ్ నేను దింపేలా చల్లగా ఉందా? బాగుందా? ఇంకా కొంచెం నిజం చెప్పు నాన్న, అబద్ధం చెప్పొద్దు. అందరు చెప్పు బాగుందని. అందరు బాగుంది. ఎగ్జైటింగ్ ఉంది కదా నీకు. ఎన్ని రోజులు నుండి అడుగుతున్నా నాకు ఐస్ క్రీము. ఊరికే ఏం చేస్తున్నా అండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాడు. ఐస్ క్రీమ్ అయిందా కాలేదా? నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఐస్ క్రీమ్ కాలేదు ఇంకా. ఇదే అయిపోయిందండి. అందు గురించి నేను ఈరోజు వీడికి కోరిక తీర్చేసేసిన. నాకు పని అయిపోయింది కదా చిన్ను. ఇవన్నీ నీకా లేకుంటే అందరికి ఇస్తావా? అన్నీ నువ్వే తింటావా? అన్నీ వాడే తింటాడంట అండి. అంతే అండి. మీరు కూడా చేయండి. చేసి ఇట్లా మీ పిల్లలకి ఎంజాయ్ చేయండి కదా అండి. చెప్పు ఇంకా చెప్పు. బాయ్ చెప్పు అందరికి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అను. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. బాయ్. అమ్మమ్మ వంటలు అందరు చూడండి అను. అమ్మమ్మ వంటలు అందరు చేయండి. వీడియో లైక్ చేయండి, కమెంట్ అమ్మో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మో మావాడు బాయ్ చెప్పిందండి. నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తానండి. నాకు కూడా టేస్ట్ చేయాలని ఉంది. మీకు చెప్పాలి కదా అండి టేస్ట్. సూపర్ ఉంది చిన్ను. అబ్బో నిజంగా బాగుందండి. బాగుందన్నా. చాలా బాగుందండి. నిజంగా బాగుంది. అందుకే వైరల్ అయిందండి ఇది. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్.